Hi everyone, very good evening. Welcome back to the session. So, మనం ఇప్పటివరకు వాట్ ఈజ్ లాగ్, వాట్ ఈజ్ ఈవెంట్ అండ్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అని నేర్చుకున్నాం. సో, టుడే ఈవెన్ వాట్ ఈజ్ ఎస్ఐఎం అండ్ ఎస్సిఎం అనే రెండు కాన్సెప్ట్ నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఎస్ఐఎం అండ్ ఎస్సిఎం. ఎస్ఐఎం అంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, అంటే వేరియస్ సిస్టమ్ నుంచి మనకి లాగ్స్ కలెక్ట్ అవుతాయి ఒక దగ్గర. ఓకే, దీన్ని మనం ఏమంటాం, లాగ్ ఆర్కైవల్ అని కూడా అంటాం. ఏమంటాం, లాగ్ ఆర్కైవల్, లాగ్ స్టోరేజ్ అని కూడా అంటాం. ఓకే, కానీ ఎస్ఏఎం ఏం చేస్తుంది అంటే దీని నుంచి ఒక ప్రాసెస్డ్ డాటా అన్నమాట. ప్రాసెస్ డాటా అనేది ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని మనకి ఎలా చేస్తుంది, డాష్ బోర్డ్ లాగా, రిపోర్ట్స్ లాగా, రైట్. లైక్ అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పాను, లైక్ అలర్ట్స్ అని చెప్పాను, లైక్ అనామలీస్ అని చెప్పాను. ఓకే, సో ఇలా మనకు వేరియస్ యాక్టివిటీస్లో మనకి ఈ డాటాని ఐడెంటిఫై చేయడం అంటారు. సో దీన్ని ఐడెంటిఫై చేయాలంటే మనకు ఏదో ఒక మెకానిజం కావాలి కదా. సో డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలన్నా, రిపోర్ట్స్ క్రియేట్ చేయాలన్నా, సో ఇది అక్కడ నుంచి మనం ఈ డాటా ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందో ఆ స్టోరేజ్ని ఏమంటాం మనం, లాగ్ స్టోరేజ్ ఏరియా అంటాం. లాగ్ స్టోరేజ్ ఏరియా అంటాం, ఆర్ ఆల్సో నోన్ యాజ్ లాగ్ ఆర్కైవల్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, డాటాని ఫెచ్ చేయడం అని మొదలు పెడతాం. ఫెచ్ ఎలా చేస్తామని జనరల్గా లెట్స్ సే ఫిల్టర్ కండిషన్స్, ఫిల్టర్ చేయడం మొదలు పెడతాం. ఫిల్టర్ విత్ కండిషన్స్. ఈ కండిషన్స్ లో కూడా ఎలా అంటే మనం వేరియస్ కండిషన్స్ చూస్తాం. దాన్ని ఒకటి ఏంటంటే మనం మ్యాచెస్, ఫస్ట్ ఏంటంటే మ్యాచెస్, సెకండ్ ఏంటంటే కోరిలేషన్ రూల్స్ అన్నమాట. థర్డ్ అనేది ఏంటంటే హిస్టారికల్ రీసెర్చ్ అంటాం. ఏమంటాం, హిస్టారికల్ సెర్చ్. సో ఇక్కడ మ్యాచెస్ అంటే ఏంటంటే మనం ఒక కండిషన్ రాస్తాం. లెట్స్ సే మనం చెప్పాం కదా వాట్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్పాను, వాట్, వెన్, వేర్, హూ అండ్ హౌ డిడ్. ఓకే, ఇందులో మ్యాచ్ చేస్తాడట. లెట్స్ సే మనం వాట్, లెట్స్ సే నేమ్, ఈవెంట్ నేమ్ అనొచ్చు కదా. ఈవెంట్ నేమ్ ఏం జరిగిందో చెప్పడానికి ఈవెంట్ నేమ్. ఇఫ్ ఈవెంట్ నేమ్ మ్యాచెస్, లెట్స్ సే లాగిన్ ఫెయిల్యూర్. సో ఈ వర్డ్ ఎక్కడ, ఈ ఈవెంట్ నేమ్ మ్యాచెస్ లాగిన్ ఫెయిల్యూర్ అని, లాగెస్ సక్సెస్ అని వస్తే ఇది ఎక్కడ సెర్చ్ చేస్తుంది, ఇది ఈ లాగ్ స్టోరేజ్ ఏరియాలో సెర్చ్ చేసి, సో ఎక్కడన్నా ఈ వర్డ్ వస్తే ఇది వస్తే అది మనకి డాటా ఫెచ్ చేస్తుంది అనమాట. దాన్ని మనకి ఫెచ్ చేసిస్తుంది అనమాట. సో సిమిలర్లీ మ్యాచెస్ లో ఇంకెలా రాయొచ్చు, సోర్స్ ఐపీ, సోర్స్ పోర్ట్, రైట్, డెస్టినేషన్ ఐపీ, అలా మనం ఏదైనా రాయొచ్చు, మన పారామీటర్ ఏదైనా తీసుకో. సో మన దగ్గర వాట్, వెన్, వేర్, హూ అండ్ హౌ ఈ క్వశ్చన్స్ వచ్చిన ప్రతి దగ్గర టైమ్ ఈజ్ మ్యాచెస్. లెట్స్ సే టైమ్ ఈజ్, లెట్స్ సే 2023 September 39 at 22:14. ఈ పర్టికులర్ టైంలో ఏమేమి ఈవెంట్స్ జరిగినాయి అనేది మనకు ఫిల్టర్ చేస్తుంది. ఎక్కడ, ఎందుకంటే మనం మ్యాచ్ కండిషన్ ఇస్తున్నాం కదా. ఇంకొకటి కోరిలేషన్ రూల్స్ అంటే ఇది మ్యాచ్ చేస్తుంది, బట్ దాంతో పాటు కొన్ని వాల్యూస్ ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఈ టైంలో మళ్ళీ ఈవెంట్ నేమ్ ఈస్ లెట్స్ సే లాగిన్ ఫెయిల్యూర్, మళ్ళీ ఈవెంట్ కౌంట్ ఈస్ లెట్స్ సే ఈవెంట్ యూజర్ ఈస్ లెట్స్ సే విష్ణు, మళ్ళీ ఈవెంట్ కౌంట్ అంటే ఈవెంట్ యూజర్ లో ఈవెంట్ యూజర్. ఓకే, నేనేం రాస్తున్నా చూడండి, ఒకటే రాస్తే ఇప్పుడు ఒకటే కండిషన్ మ్యాచ్ చేస్తే దాన్ని ఏమంటాం, మ్యాచెస్ అని వస్తున్నాం. కోరిలేషన్ రూల్స్ అంటే ఈ టైంలో ఈవెంట్ లాగిన్ ఫెయిల్యూర్లో ఈవెంట్ యూజర్ నేమ్ విష్ణు అయ్యి
ఈవెంట్ కౌంట్ అంటే అదే టైంలో అంటే లాగిన్ ఫెయిల్యూర్ అనే ఈవెంట్ విష్ణు ఈవెంట్ కౌంట్ మోర్ దాన్ 5 ఓకే. సో ఈ టైంలో మోర్ దాన్ 5 గనక చేసుంటే కండిషన్ ఎవరు విష్ణు అనే యూజరు లాగిన్ ఫెయిల్యూరు ఈ పర్టికులర్ టైంలో మోర్ దాన్ 5 చేస్తుంటే త్రో ఎన్ అలర్ట్ ఆర్ send a mail call to Vishnu సో ఇది నా కోరిలేషన్ రూల్ అన్నమాట. ఏంటి ఒకటైతే మ్యాచ్ చేసే దాన్ని ఏమంటాం మనం మ్యాచెస్ అంటాం. వేర్ యాజ్ నేను 1 2 3 4 కండిషన్స్ ఇచ్చిన ఇది ఈ టైంలో ఈ కండిషన్ లో యూజర్ విష్ణు అయ్యి లాగిన్ ఫెయిల్యూర్ అయితే కాదు, లాగిన్ ఫెయిల్యూర్ లో విష్ణు అనే యూజర్ లాగిన్ ఫెయిల్యూర్ అయితే అది కూడా 5 టైమ్స్ కన్నా ఎక్కువ అవుతే అప్పుడు ఒక అలర్ట్ చెయ్యు, ఒక మెయిల్ పంపించు, విష్ణుకు కాల్ చేసి చెప్పు. సో ఇదనే దాన్ని ఏమంటే ఇదేమంటాం మనం కోరిలేషన్ రూల్ అంటాం. సో దీన్ని ఏమంటాము ఎప్పుడైతే ఈ రూల్ ట్రిగ్గర్ అవుతుందో దీన్ని మనం రూల్ రెస్పాన్స్ అంటాం. ఓకే. సో ఒక్కదాన్ని మ్యాచ్ చేస్తే మనం ఏంటంటే డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ కోరిలేషన్ రూల్స్ క్రియేట్ చేసే ఏమవుతాయి మనం అలర్ట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇంకా థర్డ్ ఏంటంటే హిస్టారికల్ సర్చ్. ఇదేంటంటే హిస్టారికల్ సర్చ్ అనే కానీ మళ్ళీ మనకి లాస్ట్ 5 days లో యాక్టివిటీ, లాస్ట్ 1 month లో యాక్టివిటీ, లాస్ట్ 24 hours లో యాక్టివిటీ. సో మనకు అలాంటి రిపోర్ట్స్ ఏం లేవు, అలర్ట్స్ ఏం రావట్లేవు. కానీ లాస్ట్ 24 hours లో, లాస్ట్ 1 month లో, లాస్ట్ 5 days లో నేను కొన్ని మ్యాచెస్ ఇవ్వచ్చు కండిషన్స్. ఇదేంటి స్పెసిఫిక్ టైంలో చెప్తున్నా కదా, ఇది ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అంటే లాస్ట్ ప్రీవియస్ 1 day, ప్రీవియస్ 1 hour, ప్రీవియస్ 1 month, ప్రీవియస్ 1 year, ప్రీవియస్ 5 days, ప్రీవియస్ 30 days, ప్రీవియస్ సంథింగ్ లైక్ ప్రీవియస్ 15 days. సో మనం సెర్చ్ చేయొచ్చు కొన్ని కండిషన్స్ పెట్టి. దాన్ని మనం ఏమంటాం హిస్టారికల్ సర్చ్ అంటాం. సో ఈ ఫిల్టర్ అనేది మనం ఇలా దీన్నే ఏమంటారు ప్రాసెస్ చేయడం అంటాం. సో ఇలా ఫిల్టర్ చేయడానికి మనకు ఒక క్వారీ లాంగ్వేజ్ కావాలి. ఏం కావాలి? క్వారీ లాంగ్వేజ్. దాన్ని మనం ఏమంటాం క్వారీ లాంగ్వేజ్, అంతే కదా. మనం క్వారీ చేస్తున్నాం దేన్ని, లాగ్ స్టోరేజ్ ని క్వారీ చేస్తున్నాం. సో ఈ లాగ్ స్టోర్ ని క్వారీ చేయడానికి చాలా క్వారీ లాంగ్వేజ్ ఉంటాయి. జనరల్లీ మనం దీన్ని ఏమంటాము స్ట్రక్చర్డ్ క్వారీ లాంగ్వేజ్ అంటాం, SQL. ఓకే. సో ఇలాంటి SQL వచ్చేసి SQL అనేది వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వారీ లాంగ్వేజ్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు SQL అనేది ఒక లాంగ్వేజ్ మోడల్. సో దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి. సో మనం చెప్పుకునే ఫేమస్ ఏంటంటే MySQL. సో ఇదేంటి అసలు యాక్చువల్లీ డేటాబేస్ అన్నమాట. ఇవన్నీ ఏంటి DB డేటాబేసెస్. సో డేటాబేస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? MySQL ఉంది, MS SQL ఉంది, AQL ఏరియల్ క్వారీ లాంగ్వేజ్ ఉంది, NoSQL ఉంది, MongoDB అని ఉంది, MongoDB, Oracle అని ఉంది, Oracle DB, SSQL, Splunk SQL, తర్వాత KQL, ఇలా చాలా ఉన్నాయి. సో మన క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎవరు అసలు క్రియేట్ చేసింది ఎవరు? సో ఏ కంపెనీకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి తగ్గట్టుగా ఒక క్వారీ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తున్నారు. చాలా ఫేమస్ వచ్చేసి MySQL, PGSQL, దీన్నే PostgreSQL అని కూడా అంటాము. MongoDB, MongoSQL అంటాము, NoSQL అంటాము, AQL అంటాము, MS SQL. సో MS SQL ఫేమస్, MySQL ఫేమస్, PGSQL ఫేమస్, PLSQL అని కూడా అంటాము. తర్వాత KQL అంటే కుస్తో క్వారీ లాంగ్వేజ్ అంటాం, క్వారీ లాంగ్వేజ్. సో ఇలా వేరియస్ DBs అనేటివి క్రియేట్ చేశాను. సో ఎందుకోసం ఇది బేసికల్లీ, సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి మనము ఫెచ్ చేస్తా ఉన్నాం డేటా. ఎక్కడ? ఈ స్టోరేజ్ ఏరియా ఉంది కదా, ఇదాన్ని మనం ఏమంటాం DB అంటాం. ఈ స్టోరేజ్ ఏరియా ఏమంటాం మనం DB అంటాం. ఈ DB ఏ DB? లెట్స్ సే ఇట్ ఇస్ MySQL అయితే MySQL డేటాబేస్ ఫెచ్ చేస్తాం ఆ పర్టికులర్ రూల్లో.
ఎంఎస్ఎస్క్యూఎల్ అయితే ఎంఎస్ఎస్క్యూఎల్ డిబి బేస్ లో మనం ఫెచ్ చేస్తాం. లైక్ ఏ మోడల్ ఉంటే ఇప్పుడు ఈ మోడల్స్ ఎవరెవరు ఏమేం చేస్తారు. సో మనం ఆల్రెడీ ఎస్ఐఎం అనే ఒక కాన్సెప్ట్ అంటే తెలుసుకున్నాం కదా, ఎస్ఐఎం ఏం చేస్తుంది అనేది. సో ఈ పైన ఉన్న యాక్టివిటీస్ అన్ని ఎస్ఐఎం అనే యాక్టివిటీ చేస్తాయి. ఎస్ఐఎం ఏంటి? సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ పర్టిక్యులర్ సర్వీస్ ఏదైతే మనము ఇది ఎందుకు యూజ్ చేస్తాము, మనము వేరియస్ సిస్టమ్స్ ని లాగ్స్ కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర, దీన్ని మనం ఏమంటాం లాగ్ ఆర్కైవల్ ఏరియా. ఓకే, ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం డాటాని ప్రాసెస్ చేసి, ప్రాసెస్ లో ఏం చెప్పినా నేను డాష్ బోర్డు అది తర్వాత మనం ఏం చేస్తాం అవుట్పుట్ అనేది అవుట్పుట్ లో చూపిస్తాం. దీన్నే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. అంటే ఇప్పుడు మనం ప్రతిదానికి ఇప్పుడు నేను అవుట్పుట్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇది ఉంది, ఇప్పుడు మీరు అందరు నాకు కనెక్ట్ అయ్యారు. ఎక్కడ కనెక్ట్ అయినారు యాక్చువల్లీ మీకు చూపిస్తుంది, ఇది యాక్చువల్ కనెక్షన్ కాదు. మీరు యాక్చువల్లీ కనెక్షన్ ఏదైనా దీనికి meet.google.com అనే సెషన్ లో ఒకటి కనెక్ట్ అయితే దాని ఫ్రంట్ ఎండ్ నాకు ఇక్కడ చూపిస్తున్నారు. ఇది యాక్చువల్లీ కాదు, ఇది అవుట్పుట్ అన్నమాట. యాక్చువల్లీ ఏదో డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్ లో మనం అందరం కనెక్ట్ అయినాము, ఆ సెషన్ నడుస్తుంది. అదంతా ఫ్రంట్ ఎండ్ లో చూపించడానికి ఈ ప్రాసెస్. అలానే మనం లాగ్ ఆర్కైవల్ వేరియస్ సిస్టమ్స్ ని, వేరియస్ సర్వీసెస్ ని, వేరియస్ అప్లికేషన్స్ లాగ్స్ ఏవైతే వస్తాయో అవన్నీ మనం ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాము. ఆ కలెక్ట్ అయిన దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనం యూజర్ ఇంటర్ఫేస్ లైక్ డాష్ బోర్డ్ అని, అలర్ట్ అని, మనం వెరైటీ ఆఫ్ డాటా అనేది మనం చూస్తాం. దీన్ని మనం సిమ్ అంటాం. ఏమంటాం? సిమ్ అంటాం. సో ఇప్పుడు వెరీ ఫేమస్ ఎస్ఐఎం ఏంటి? ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ అన్ని తెలుసుకోవాలి కదా, అంటే ఇప్పుడు మార్కెట్లో ఏమేమి ఫేమస్ ఉన్నాయి. సో మార్కెట్లో రెండు రకాల అంటే యాక్టివిటీస్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆన్ ప్రెమిసెస్. అంటే లోకల్లో అనమాట. ఇంకొకటి ఏంటంటే క్లౌడ్. సో ఈ మధ్యలో క్లౌడ్ కాన్సెప్ట్ చాలా ఫేమస్ అయింది. క్లౌడ్ సర్వీస్, క్లౌడ్ సిస్టమ్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని, క్లౌడ్ సొల్యూషన్స్ అనేది పెరిగిపోయింది. అందరు క్లౌడ్ లోకి షిఫ్ట్ అయిన క్లౌడ్. సో క్లౌడ్ లో కూడా ఎస్ఐఎం అనేది ఉంది. వెరీ ఫేమస్ వచ్చేసి సెంటినల్. అదే మనము పర్సనల్ గా మన ఓన్ గా మన ఇంట్లో మన కంపెనీలో కనుక ఓన్ కంప్యూటర్, ఓన్ సర్వర్స్ ఉంటే దాన్ని మేనేజ్ చేయడానికి ఆన్ ప్రెమిసెస్ మన ఓన్ డాటా సెంటర్ ఉంటే దాంట్లో వెరీ ఫేమస్ వచ్చేసి స్ప్లంక్, క్యూరడార్, లెట్స్ సే లాగరిథమ్, డాటాడాగ్, ఇంకా చాలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా ఉన్నాయి. స్ప్లంక్, క్యూరడార్, లాగరిథమ్, డాటాడాగ్, క్లౌడ్ లో సెంటినల్, క్రానికల్. ఇదేంటి? అజూర్. ఇది ఎవరు ఇస్తున్నారు? అజూర్. ఇది ఎవరు ఇస్తున్నారు? గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. రైట్. ఇలా ప్రతి ఒక్క మేజర్ క్లౌడ్స్ వాళ్ళ ఎస్ఐఎం సొల్యూషన్స్ ఇస్తున్నమాట. సో సెంటినల్ కి చాలా స్కోప్ ఉంది. ఫ్యూచర్ అంతా సెంటినల్ ఇప్పుడు అంటే నడుస్తుంది. అంటే బూమింగ్ ఆస్పెక్ట్ ఏముంది? సెంటినల్ ఉంది. ఆన్ ప్రెమిసెస్ లో స్ప్లంక్, క్యూరడార్, లాగరిథమ్, డాటాడాగ్, వజు. ఇలా వజు వచ్చేసి ఫ్రీ వర్షన్ అనమాట. సో ఇలా వేరియస్ ఎస్ఐఎం సొల్యూషన్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. దీంట్లో వచ్చేసి ఎస్ఎస్క్యూఎల్ అనే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది, దీంట్లో ఏక్యూఎల్ అనేది వస్తుంది, దీంట్లో కేక్యూఎల్ అని నడుస్తుంది, క్రానికల్లో సిక్యూఎల్ అని నడుస్తుంది, లాగరిథమ్ లో మైఎస్క్యూఎల్ అని నడుస్తుంది, వజులో ఎంఐఎస్క్యూఎల్ అని ఉంది. ఇలా అంటే కొన్నిట్లో కొన్ని లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. కానీ ఏక్యూఎల్ అంటే ఏరియల్ క్వరీ లాంగ్వేజ్, ఎస్ఎస్క్యూఎల్ అంటే స్ప్లంక్ క్వరీ లాంగ్వేజ్, కేక్యూఎల్ అంటే కుస్తో క్వరీ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఉన్నంత వాటిలో చాలా ఫేమస్ ఏంటంటే మైఎస్క్యూఎల్, ఏక్యూఎల్, ఎస్ఎస్క్యూఎల్, కేక్యూఎల్. అంటే ఇది యాక్చువల్లీ బేసిక్ ఏం చేస్తున్నాము, మనం క్వరీ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సిటీ ఉంది, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ హైదరాబాద్. ఓకే, అక్కడ మనకి పరేడ్ గ్రౌండ్ ఉంది కదా, పరేడ్ గ్రౌండ్స్ వెరీ ఫేమస్. లెట్స్ సే అక్కడ మనము వేరియస్ స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసాము.
ఇది పరేడ్ గ్రౌండ్. ఇక్కడ అందరు స్కూల్లో స్టూడెంట్స్ అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యిండు. ఓకే, ఇక్కడ గ్యాదర్ అయ్యిండు ఇలా. అంటే దాదాపు ఒక 10,000 మెంబర్స్ గ్యాదర్ అయ్యిండు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఏమని చెప్తున్నాను, లిటిల్ ఏంజల్స్, ఓకే, లిటిల్ ఏంజల్స్ ఫస్ట్ క్లాస్ ఫీమేల్. ఓకే, ఫస్ట్ క్లాస్ ఫీమేల్, I mean, or you can say first class female students or kids, whatever. Okay, so query నేను ఏం చెప్తున్నాను, fetch or you can say I'm calling లిటిల్ ఏంజల్స్ ఫస్ట్ క్లాస్ ఫీమేల్ స్టూడెంట్స్. అప్పుడు ఎవరు వస్తారు, ఇంత 10,000 డాటాలో నాకు ఎవరు వస్తారు, లెట్స్ సే వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారంటే ప్లీజ్ యునో ఇక్కడ ఏమంటాము, రో 1 అని కండిషన్ పెట్టాం అనుకోండి, వాళ్ళందరూ రో 1లో ఆటోమేటిక్గా ఒక రో 1లో వాళ్ళు వచ్చేస్తారు. లెట్స్ సే 7 మెంబర్స్ అంట. ఇప్పుడు ఇది కౌంట్ కావాలి అంటే కౌంట్ ఆఫ్ మనం లిటిల్ ఏంజల్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటే ఆటోమేటిక్ వీళ్ళు ఏమంటారు 7 అని చెప్పేస్తాం. ఓకే, సో ఇలానే లిటిల్ ఏంజల్స్ ఫస్ట్ క్లాస్ ఫీమేల్ స్టూడెంట్స్ అండ్ కండిషన్ ఇస్తున్నా, అండ్ సెకండ్ క్లాస్ మేల్ స్టూడెంట్స్. సో ఫస్ట్ క్లాస్ లో ఫీమేల్ స్టూడెంట్స్, మళ్ళీ సెకండ్ క్లాస్ లో మేల్ స్టూడెంట్స్. అప్పుడు వాళ్ళు కూడా యాడ్ అవుతారు, ఎందుకంటే అండ్ కండిషన్ ఇచ్చిన కాబట్టి. సో అలా. లేదు అంటే ఫస్ట్ క్లాస్ ఫీమేల్ స్టూడెంట్ విత్ వైట్ కలర్ డ్రెస్. సో ఈ 10,000 స్టూడెంట్స్ లోనే నేను ఇవన్నీ క్వైరీ రాస్తున్నా, అవునా కదా. ఫెచ్ కాలింగ్ లిటిల్ ఏంజల్స్ ఫస్ట్ క్లాస్ ఫీమేల్ స్టూడెంట్ విత్ వైట్ కలర్ డ్రెస్. సో అప్పుడు ఏంటంటే ఈ 7 మెంబర్స్ లో కూడా మళ్ళీ లెట్స్ సే 2 మెంబర్స్ వచ్చారు, వాళ్ళు కమ్ టు ద డయాస్ అంటే వాళ్ళు డయాస్ వరకు వెళ్ళిపోతారు, రైట్. సో ఇది మనం. సో మనకి ఏంటంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ స్కూల్ ఉంది, అవునా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పరేడ్ గ్రౌండ్, స్కూల్లో మళ్ళీ క్లాసెస్ లో మళ్ళీ సెక్షన్స్, లైక్ సెక్షన్స్ లో మళ్ళీ టైప్, జెండర్ టైప్. ఓకే, జెండర్. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే దీన్ని మనము ఒక బంచ్, ఇదంటే ఒక పరేడ్ గ్రౌండ్ ని మనం డేటాబేస్ కింద తీసుకుంటే స్కూల్స్ అనేటివి ఏంటి అంటే టేబుల్స్ అన్నమాట. టేబుల్స్ లో క్లాస్ అనేది ఏంటి, లెట్స్ ఏ క్లాసు, సెక్షన్, జెండరు, నేమ్ అనేవి ఏంటి కాలమ్స్ అన్నమాట. లెట్స్ ఏ స్కూల్ లిటిల్ ఏంజల్స్ స్కూల్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తే దీంట్లో సీరియల్ నెంబర్, క్లాస్, సెక్షన్, నేమ్, రూల్ నెంబర్, జెండర్, ఇలా మనం రాస్తాం కదా. రూల్ నెంబర్ 1 క్లాస్, ఫస్ట్ క్లాస్, సెక్షన్ బి, నేమ్ విష్ణు, లెట్స్ సే రూల్ నెంబర్ 15324, జెండర్ మేల్. 2 లెట్స్ సే అనిల్, సారీ సెకండ్ క్లాస్, ఏ సెక్షన్ అనిల్, లెట్స్ సే 16352 మేల్, లెట్స్ సే 3. సో మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా మనం ఒక పరేడ్ గ్రౌండ్ ఇలా లిటిల్ ఏంజల్స్ ఉంటుంది, XYZ, ఇలా వేరే డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. సో ఇది మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఇదే మనం పరేడ్ గ్రౌండ్, దీంట్లో స్కూలు, దీంతో మళ్ళీ క్లాసెస్ లో మళ్ళీ సెక్షన్స్ లో మళ్ళీ నేమ్స్, రూల్ నెంబర్స్, వాట్ ఎవర్. సో ఇది ఏదైతే స్ట్రక్చర్ ఉందో దీన్నే మనం ఏమంటాము, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇది SQL అంటాం దీన్ని. ఒక స్ట్రక్చర్ లో ఉంది కదా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో మోడల్ ని బట్టి, డిఫరెంట్ మోడల్ ని బట్టి, ఇప్పుడు మనకు ఆల్రెడీ చెప్పాను కదా దీంట్లో MySQL, AQL అది. సో ప్రతి దాంట్లో అడిగే పద్ధతి సేమ్, అంటే ఒకరొకరు ఒకలా అడుగుతారు. సో ఎగ్జాంపుల్
నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. MySQL లో ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఏమని చేయాలనుకుంటున్నా? సెలెక్ట్ let's say students from లిటిల్ ఏంజల్స్. ఓకే, నేనేం చేస్తున్నాను? సెలెక్ట్ చేస్తున్నా. ఎవరిని? స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తున్నా. స్టూడెంట్ అనే కాలం ని సెలెక్ట్ చేస్తున్నా ఫ్రమ్ లిటిల్ ఏంజల్స్ స్కూల్లో వేర్ స్టూడెంట్ క్లాస్ ఈజ్ స్టూడెంట్ క్లాస్ ఈజ్ ఫస్ట్ క్లాస్. సో నేను ఏం చెప్పాను? సెలెక్ట్ స్టూడెంట్ అంటే ఎక్కడో ఈ పర్టికులర్ ఓకే దీంట్లో ఫ్రమ్ లిటిల్ ఏంజిల్స్ అనే స్కూల్ నుంచి వేర్ కండిషన్ ఇస్తున్నా. వేర్ అనేది ఏంటి? కండిషన్. వేర్ స్టూడెంట్ క్లాస్. సో ఇక్కడ వచ్చేసి సెక్షన్స్ లో స్టూడెంట్ క్లాస్ అనేది ఉంటుంది కదా, క్లాస్ అనేది ఉంది కదా, క్లాస్ స్టూడెంట్ క్లాస్ ఈజ్ ఫస్ట్ క్లాస్. సో అప్పుడేమొస్తుంది? నాకు అన్ని స్టూడెంట్స్ పేర్లు వస్తాయి. ఇక్కడ స్టూడెంట్ అంటే నాకు స్టూడెంట్ నేమే వచ్చింది. ఇక్కడ మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సే సెలెక్ట్ స్టూడెంట్ సీరియల్ నెంబర్ నేమ్ లెట్స్ సే జెండర్. అంటే ఇప్పుడు నేను ఏమి సెలెక్ట్ చేస్తున్నా? స్టూడెంట్ సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ జెండర్ ఫ్రమ్ లిటిల్ ఏంజల్స్. ఓకే, లిటిల్ ఏంజల్స్ వేర్ క్లాస్ ఈజ్ 10th క్లాస్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి? లిటిల్ ఏంజల్స్ అనే ఒక సిస్టంలో నేను ఏమేమి కావాలనుకుంటున్నా? స్టూడెంట్ సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ జెండర్. అంటే కాలమ్స్ ఏమేమి ఉంటే అలానే. అంటే మనం ఫస్టే ఆ టేబుల్స్ లో మనం ఐడెంటిఫై చేస్తాం. టేబుల్స్ లో ఇలా టేబుల్స్ రాసినప్పుడు మనం రాస్తాం కదా కాలమ్స్, సీరియల్ నెంబరు, నేము, క్లాస్, తర్వాత కింద 1 2 3 అని రాస్తాం. సో మనం ఇప్పుడు ఇదే సెలెక్ట్ చేస్తున్నాం. ఈ టేబుల్ ఏంటి? లెట్స్ సే లిటిల్ ఏంజల్స్ టేబుల్. సో ఈ టేబుల్లో మనం ఇదే చేస్తున్నాం కదా, సెలెక్ట్ స్టూడెంట్ సీరియల్ నెంబర్, నేమ్, క్లాస్, లెట్స్ సే జెండర్. ఈ కాలమ్స్ ఇందులో డాటా మనం ఫిల్ చేస్తాం. లెట్స్ సే విష్ణు, సాహితి, సంధ్య, అనిల్, సంయుక్త, అనన్య, ఆద్య అనుకున్నా అలా మనకి వెళ్ళిపోతూ ఉంటాయి. క్లాస్ కూడా మనకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళ క్లాస్, వాళ్ళ సీరియల్ నెంబర్, వాళ్ళ జెండర్. సో మనం అందులో ఫిక్స్ చేస్తున్నా ఏంటంటే దీంట్లో 10th క్లాస్లో ఉన్న వాళ్ళు లెట్స్ సే 1 3 7 12 అంటే సీరియల్ నెంబర్స్. సో నేమ్ లెట్స్ సే విష్ణు, అనిల్, బద్రి అండ్ లెట్స్ సే సంయుక్త. జెండర్ మేల్, ఫీమేల్. సో నాకు ఈ డాటా వచ్చింది. సో నేను ఇది సెలెక్ట్ చేస్తే ఈ డాటా వచ్చింది. ఇంతే కదా. సో మన దగ్గర ఎంతో డాటా ఉంటే, కొన్ని వేల మంది, కొన్ని 10,000 మెంబర్స్ ఉంటే దాంట్లో మనకు 1 2 3 ఇంతే డాటా వచ్చింది. సో దీన్నే అంటే మనం డాటా ఫెచింగ్ అంటాం. డాటా ఫెచింగ్ ఆర్ డాటా ఫిల్టరింగ్. సో ఇది ఒక సెలెక్ట్ అనేదే ఉంది. ఈ సెలెక్ట్ అనేది ఏంటి? మనం రీడ్ చేసాం అనుకోని సెలెక్ట్ అంటాం. అలానే ఇన్సర్ట్, అలానే ఆల్టర్ మనం చేంజ్ చేయొచ్చు. విష్ణు ఉన్న దగ్గర సపోజ్ లెట్స్ సే జెండర్ మేల్ ఉంది, విష్ణు ఉంది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు. సో ఇన్సర్ట్ DOB ఈక్వల్ టు సో అండ్ సో ఇన్ ఫ్రమ్ దగ్గర ఇన్ ఉంటుంది కదా, అప్పుడు ఇన్ లిటిల్ ఏంజల్స్ వేర్ స్టూడెంట్ నేమ్ ఈజ్ విష్ణు విత్ జెండర్ మేల్ అండ్ క్లాస్ ఈజ్ 10th. సో మనం అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫెచ్ చేసుకుంటుంది, అది ఇన్సర్ట్ చేస్తుంది. సెలెక్ట్, ఇన్సర్ట్, ఆల్టర్ ఈ 3 చాలా ఫేమస్. తర్వాత మళ్ళీ దీంట్లో సార్టింగ్, అసెండింగ్, డిసెండింగ్, మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ, కౌంట్. సో అలాంటివన్నీ మనం చాలా చేసుకోవచ్చు. అంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక డేటాబేస్ లో ఇలాంటివన్నీ చేస్తాం అన్నమాట. ఇలాంటివన్నీ చేస్తున్నాము.
మన దగ్గర లాగ్స్ ఎప్పుడైతే కలెక్ట్ చేస్తామో, ఇక్కడ లాగ్స్ ఎక్కడైతే మనం వెరైటీ ఆఫ్ సిస్టమ్స్ నుంచి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామో లాగ్ స్టోరేజ్ లో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి? కొన్ని వందల సిస్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్స్ లో ఎన్ని లాగ్స్ ఉంటాయి? కొన్ని వేల లాగ్స్ ఉంటాయి. వేలు కాదు, లక్షల్లో ఉంటాయి. లక్ష నాట్ ఇన్ఫాక్ట్ ల్యాక్స్, క్రోర్స్. ఒక్కొక్క సిస్టమ్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో రియల్ టైమ్ సినారియోలో క్రోర్స్ ఆఫ్ ల్యాక్స్ వస్తుంటాయి. నిమిషంలో లక్షల్లో ఉంటది అనమాట. ఒక నిమిషంలో దాదాపు 60 లక్షలు, 70 లక్షలు, 50 లక్షలు అలా లాగ్స్ వస్తాయి. ఇప్పుడు అదంతా చదవడం అనేది పాసిబుల్ కాదు కదా. సో మనం ఏం చేస్తాము, ఇలాంటి కండిషన్స్ రాస్తాం అనమాట. ఏమని? అనామలీ కండిషన్స్. అంటే నార్మల్ గా వచ్చే సిచ్యువేషన్స్ మనకేమీ అవసరం లేదు, కానీ అనామలీ కండిషన్స్ ఏం రాస్తాము? ఎవరైతే యూజర్ ఇన్నిసార్లు మిస్బిహేవ్ చేస్తే, లేకపోతే ఇలాంటి తప్పులు చేస్తే, ఆల్ ఇలాంటి అటాక్స్ చేస్తే, ఆర్ ఇలాంటి ఐపీస్ తో వస్తే అప్పుడు నాకు అలర్ట్ ఇవ్వు. సో వాళ్ళ గురించి నేను చదివి అనలైజ్ చేసి వాళ్ళని మనకు చాలా వస్తుంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, రోడ్ పైన మనం వందల మందివి ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాము, వస్తుంటాం. కానీ సిగ్నల్ దగ్గర జంప్ అయిన వాళ్ళు, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని ఆటోమేటిక్ గా మనం ఐడెంటిఫై చేసినాం. ఎలా? సీసీ కెమెరాస్ కావచ్చు, సమ్ మాన్యువల్, అంటే ఒక చూస్తున్నారు ఓవర్ స్పీడింగ్ లో మనం, అంటే వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అలానే అన్నమాట. అంటే మన సిచ్యువేషన్ ని, మనకు వస్తున్న లాగ్స్ ని బట్టి, దాని ఫ్లో బట్టి, దాంట్లో ఉన్న డేటాని బట్టి మనకు ఐడెంటిఫై అవుతాయి. మనం అలా కండిషన్స్ రాస్తుంటాం అనమాట. ఇప్పుడు కండిషన్స్ రాయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఫస్ట్ మనకు అటాక్స్ అంటే ఏంటి తెలియాలి. అసలు అటాక్స్ అంటే ఏంటి, అటాక్స్ ఎలా ఉంటాయనే తెలియాలి. సో దానికి ఇప్పటి వరకు మనం తెలుసుకునే ఏంటి, అంటే మనం లాగ్స్, సిస్టమ్స్ అని ఇలా ఉంటాయి. ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి, ఇక్కడ మిషన్స్ ఉంటాయి, డేటాబేస్ ఉంటాయి, డిఎన్ఎస్ సర్వర్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో కొన్ని అనామలీ యాక్టివిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. సో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. మన స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ అనామలీస్ ఆర్ సస్పిషియస్ యాక్టివిటీస్ ఇన్ అ సిస్టమ్. సో ఓవరాల్ గా మనం అర్థం చేసుకుంది ఏంటంటే, మనకి ఎస్ఐఎంస్ అనే వెరైటీ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నా కానీ, ఎస్ఐఎం అనే ఒక మేజర్ టెక్నాలజీ ఏం చేస్తుంది? వెరైటీ ఆఫ్ సిస్టమ్ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని అదంతా ఒక దగ్గర స్టోర్ చేసి దాని నుంచి మనం ప్రాసెస్ లో ఏం చేస్తున్నాము? మనం వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు ద ప్రోడక్ట్, ఏదో ప్రోడక్ట్ ఉన్నాయో దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటే, ఆ ప్రోడక్ట్ లోనే నువ్వు ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నా కానీ డేటా వచ్చేది అదే కదా. అదే సిస్టమ్స్ నుంచి వస్తే అదే డేటా వస్తుంది. సో మనం అడిగే పద్ధతి వేరు ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఏక్యూఎల్ ఒకలా బిహేవ్, అంటే అడిగితే కేక్యూఎల్ ఒకలా అడుగుతుంది, కానీ పద్ధతి అదే. ఇప్పుడు సపోజ్ ఇదే క్వశ్చన్ ని నేను కేక్యూఎల్ లో రాయాలనుకోండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్ సో అండ్ సో అని రాశాను కదా. ఇది వచ్చేసి మైఎస్క్యూఎల్, ఏక్యూఎల్, ఎంఎస్ఎస్క్యూఎల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చూడ్డానికి. కానీ కేక్యూఎల్ ఎలా ఉంటుందంటే, కేక్యూఎల్లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదే రాస్తాం అనమాట. ఏమని రాస్తాము? లెట్స్ సే స్కూల్ అంటే లిటిల్ ఏంజిల్స్ అంటే డైరెక్ట్ లిటిల్ ఏంజిల్స్ అని రాస్తాడు. లిటిల్ ఏంజిల్స్ అని ఎంటర్ కొట్టగానే నాకు ఒకటి పైప్ వస్తుంది. ఇక్కడ రాస్తా వేర్ క్లాస్ ఫస్ట్, మళ్ళీ పైప్ వేస్తా. మళ్ళీ ఏం చేస్తా? వేర్ స్టూడెంట్ ఈజ్ ఫీమేల్. ఓకే, వేర్ నేమ్ ఈజ్ లెట్స్ సే సంయుక్త, where age is let's say 15 years. So let's say class అనేది 1 to 10, between 1st to 10th class. సో ఫైనల్లీ ఏం చేస్తా? ప్రొజెక్ట్, ఇక్కడ సెలెక్ట్ అన్నాం కదా, ఇక్కడ ప్రొజెక్ట్ అంటాం. ప్రొజెక్ట్ క్లాస్ కామా సీరియల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇలా మనం రాస్తాం అన్నమాట. సో ఇదేంటి? ఇది కేక్యూఎల్ అంటాం. సో మనం రాయాలనుకున్న కాన్సెప్ట్ సేమ్ అదే, కానీ ఇక్కడ మనము మొత్తం ఒక దగ్గర రాసాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనుకుంటూ రాసాము. అదే ఇక్కడ మనము పైపింగ్ ఇస్తున్నామట. లిటిల్ ఏంజల్స్ లో వేర్ క్లాస్ ఇస్ 1 to 10, వేర్ స్టూడెంట్ ఈస్ ఫీమేల్, వేర్ నేమ్ ఈస్ సంయుక్త, వేర్ ఏజ్ ఈస్ 15, వేర్ ప్రొజెక్ట్. అంటే ఈ పైనవన్నీ ఫాలో అయిన తర్వాత క్లాసు, సీరియల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఐడెంటిఫై చేయాలి. సో దీన్నే మనం ఏమంటాం? కేక్యూఎల్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా.
సో ఇలా మళ్ళీ తర్వాత మనం కావాలంటే రెండర్ టేబుల్ అంటాము, పై చార్ట్ అంటాము, గ్రాఫ్ అంటాము, ఏది కావాలంటే అది మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ సెలెక్ట్ అన్న తర్వాత సెలెక్ట్ సో అండ్ సో అండ్ సో లాస్ట్కి ఏమని చేస్తాము, రెండర్ గ్రాఫ్ అంటే అప్పుడు గ్రాఫ్ వచ్చేస్తుంది. రెండర్ టేబుల్, రెండర్ సో అండ్ సో, మనం ఎట్లా కావాలంటే అట్లా చేస్తాము. సో దీన్ని మనం ఏమంటాము, క్వారీయింగ్ అంటాం. సో ఇలా క్వారీ చేయడాన్ని మనకు తెలిసి ఉండాలి. మన సెక్యూరిటీ ఆపరేషన్స్ మనం చేయడానికి మన దగ్గర చాలా డేటాబేస్ నుంచి డాటా వస్తుంటాయి, ఒక దగ్గర స్టోర్ ఉంటాయి లాగ్స్ అన్ని. ఆ లాగ్స్ లో మనం అనామలీ కండిషన్స్ ఇలా ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. సో కొన్ని కండిషన్స్ పెడతాము, ఆ కండిషన్స్ పాస్ అవుతున్నాయా లేదా, ఆ కండిషన్స్ వస్తే మనకి అలర్ట్స్ వస్తాయి. సో ఇది రాయడాన్ని మనం ఏమంటాం, SIEM మేనేజ్మెంట్ అన్నాం. సో ఇవన్నీ మనం రాస్తూ కూర్చుంటాం. బై డిఫాల్ట్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ రాసి పెట్టి ఉంటాయి, కానీ మనం కొంచెం ట్వీక్ చేస్తుంటాం, మాడిఫై మన ఆర్గనైజేషన్ తగ్గట్టుగా మనం. సో మనకు ఆర్గనైజేషన్ తగ్గట్టుగా మాడిఫై చేయాలంటే మనకు ఆ ప్రోడక్ట్స్ గురించి తెలిసి ఉండాలి. సో మనం ఏం చేద్దామంటే బేసికల్ గా 3 ప్రోడక్ట్స్ గురించి ప్యారల్ గా నేర్చుకుందాం. ఎన్ని ప్రోడక్ట్స్? 3 ప్రోడక్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనం నేర్చుకుందాం క్యూరడార్. సెకండ్ వచ్చేసి నేర్చుకుందాం మనం అజూర్ సెంటినల్. థర్డ్ వచ్చేసి మనం నేర్చుకుందాము వజు. సో ఈ మూడు కనుక వచ్చిండ అనుకోండి, ఇన్ జనరల్ గా మీరు బయట నాకు ఈ 3 సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంది అంటే బయట మినిమం 10 to 12 lakhs ప్యాకేజ్ ఉంది. ఫస్ట్ అంటే మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే పర్లేదు, బట్ అదర్వైజ్ మినిమం 10 to 12 lakhs ఎవరికి? L1 కి. L2, L3 అంటే సీనియర్ గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని వెళ్తే మినిమం 15 to 20 lakhs ప్యాకేజ్ ఉంది దీంట్లో. సో మీరు చూస్ చేసుకోండి. ఇందులో ఏది మనం చూస్ చేసుకుంటే మంచి బూమింగ్ ఆస్పెక్ట్ వచ్చేసి అజూర్ సెంటినల్ ఉంది. బట్ హౌఎవర్ వి విల్ లర్న్ బోత్ క్యూరడార్ అండ్ అజూర్ సెంటినల్ ప్యారలల్లీ. వజు అనేది నేను మీకు పైన చెప్తాను, ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్, చాలా తక్కువ లొకేషన్స్ లో ఉన్నాయి. కానీ క్యూరడార్, అజూర్ సెంటినల్ మీకు ఫుల్ స్కోప్ ఉంటుంది. సో మనం క్లౌడ్ నేర్చుకునేటప్పుడు అజూర్ నేర్చుకుందాము, ప్యారలల్ గా నేను క్లౌడ్ కూడా చెప్తాను, ప్లస్ క్యూరడార్ చెప్తాను. ఓకే, సో ఇది మన స్కోప్ ఆఫ్ అప్రోచ్. మండే నుంచి మనము స్టార్ట్ చేద్దాము అజూర్ సెంటినల్ బేసిక్స్. క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ లో ఎలా మనం క్రియేట్ చేస్తాము, క్లౌడ్ అంటే ఏంటి, అజూర్ అంటే ఏంటి. దీంట్లో ఒక కోర్స్ ఉన్నదన్నమాట, అజూర్ 900, AZ 900 అంట. ఈ కోర్స్ కి సంబంధించిన వీడియోస్ నేను ఇస్తాను. నేను ఎవ్రీడే నేను చెప్తాను ఎలాగో, కానీ మీకు ఎవ్రీడే 15 to 30 minutes వీడియో మీకు ముందు రోజు ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. అది మీరు చూడాలి, అది చూసి దాన్ని అర్థం చేసుకొని రావాలి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే సేమ్. నేను అది ఎందుకు ఇస్తున్నాను, మీకు ఫస్ట్ రివిజన్ అవుతుంది, తర్వాత నేను చెప్తాను అది మళ్ళీ రివిజన్ అవుతుంది. ఓకే, సో మనం క్లౌడ్ అనేది స్టార్ట్ చేసి అజూర్ సెంటినల్ అనేది ఫస్ట్ నేర్చుకుందాము, దెన్ తర్వాత క్యూరడార్ నేర్చుకుందాము, దెన్ వజు అనేది లీస్ట్ బర్డర్. బట్ ఇవి రెండు ఫస్ట్ నేర్చుకుంటే మనకి ఒక ప్రోడక్ట్ మీద ఫుల్ స్కోప్ వస్తుంది. అండ్ క్లౌడ్ లో, అజూర్ లో మనకి అరౌండ్ సమ్ 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ సర్టిఫికేషన్స్. ఓకే, దీంట్లో 2 సర్టిఫికేషన్ ఫ్రీ ఉంటాయి. దాన్ని నేను అంతే ఎట్లా చేయాలని నేను నేర్పిస్తాను. అప్పట్లో ప్రోడక్ట్ చేసి అది కంప్లీట్ చేద్దాం. సో దీంతో పాటుగా నేను ఇంకొక 2 కోర్సెస్ లో మిమ్మల్ని ఎన్రోల్ చేపిస్తాను. ఒకటి ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ ఎసెన్షియల్, ఎథికల్ హ్యాకింగ్ ఎసెన్షియల్స్ అని. అది 10 hours సెషన్స్ ఉంటాయి. దాన్ని మండే రోజు నేను అది మీకు ఎన్రోల్ చేపిస్తాను. 10 hours టోటల్ 20 hours సెషన్ ఉంటుంది అది. ఓకే, అది డైలీ మీకు ½ an hour అది మీరు డైలీ చూడాలి. అది చూసి అంటే దాంట్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో అది ప్రిపేర్ అయ్యి మీరు ఏం నేర్చుకుంది నాకు చెప్పాలి, మీరు చెప్పాలి నాకు రివర్స్. సో మీరు నేర్చుకున్నా లేదా అని నేను చెప్తాను అప్పుడు. ఓకే.
సో ఇది ప్లస్ ఇది నేర్చుకున్నాను అనుకోండి. సో సెక్యూరిటీలో ఆల్మోస్ట్ యూ విల్ బి ద మాస్టర్. సో ఇన్ని సబ్జెక్ట్స్ ఎవరికి జనరలీ రాదు, అంటే బేసిక్ లెవెల్లో మినిమం 10 to 15 lakhs ప్యాకేజ్ అయితే మినిమం స్టార్ట్అప్ అవుతుంది. ఓకే, సో ఇది స్కోప్ ఆఫ్ వర్క్. సో మన మేజర్ వర్క్ వచ్చేసి లాక్స్ కలెక్ట్ చేయడము, లాక్స్ ని ఎలా అనలైజ్ చేయడము, దాంట్లో మనం అనామలీస్ అంటే సస్పిషియస్ యాక్టివిటీని ఐడెంటిఫై చేయడం, అటాకర్స్ అటాక్ చేస్తే ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం. ఇది మన స్కోప్ ఆఫ్ వర్క్. ఓకే, ఎనీ డౌట్స్ సో ఫార్? ఓకే దెన్. సో మనం ఏం చేద్దామంటే సో మీరందరూ ఫస్ట్ ఈ సైట్ చూడండి. నేను ఒకటి చెప్తాను. కోడ్ రెడ్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ ఇది వస్తుంది అనమాట. ఏంటి? codered.ecouncil.org అని. ఓకే, మనం ఇది క్లిక్ చేయాలి. మనం చేయాలనుకున్న ఫస్ట్ సర్టిఫికేషన్ సెకండ్. సో ఇక్కడ లాగిన్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ వస్తుంది లాగిన్ చేయమని, చూడండి. ఓకే, ఇది లాగిన్ క్లిక్ చేస్తే నో ఐ డోంట్ రిక్వైర్, సో జస్ట్ నో థ్యాంక్స్. సో ఇక్కడ నాకు లాగిన్ విత్ సోషల్ మీడియా, నాకు జీమెయిల్ ఉంది, నేను జీమెయిల్ నుంచి లాగిన్ చేస్తున్నా. సో నాకు ఆల్రెడీ యూజర్ ఉంది కాబట్టి నేను ఏదో అవైలబుల్ ఉన్న యూజర్తో లాగిన్ చేస్తున్నా. ఓకే, ఆల్రెడీ లాగిన్ ఉన్నప్పుడు ఇలా ఓపెన్ అవ్వాలి. ఎస్, is logged in. సో నేను ఇది ఆల్రెడీ దీంట్లో నా మేజర్ సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ ఇది సెక్యూరిటీ ఆర్కెస్ట్రేషన్ అండ్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్డ్. నేను అన్ని సెలెక్ట్ చేస్తాను. గో టు డాష్ బోర్డ్. నాది ఆల్రెడీ ఉంది ఇక్కడ, మళ్ళీ చూస్తాను ఎందుకు. సో ఇలా వచ్చిన తర్వాత సో నేను ఆల్రెడీ మై సర్టిఫికేషన్స్ లో క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ నా సర్టిఫికేషన్స్ ఏవి ఓకే, ఎనీవే దీంట్లో చూపించట్లేదు అంటే నేను వేరే లాగిన్ చేయాలి మేబీ. అకౌంట్ సెట్టింగ్స్, సో ఇందులో ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి చూడండి. ఎథికల్ హ్యాకింగ్ ఎసెన్షియల్స్, డిజిటల్ ఫోరెన్సిక్ ఎసెన్షియల్, నెట్వర్క్ డిఫెన్స్ ఎసెన్షియల్. సో ఈ 3 ఫ్రీ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 మనం నేర్చుకున్నాం అనుకోండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది నెట్వర్క్ డిఫెన్స్ ఎసెన్షియల్స్. ఓకే, నెట్వర్క్ డిఫెన్స్ ఎసెన్షియల్. సో ఇది ఓన్లీ 14 hours కోర్స్ ఉంది. సో ఇది లాగిన్ చేస్తే స్టార్ట్ కోర్స్ అని కంటిన్యూ చేసాం అనుకో,
సో ఇందులో నీట్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్యాండిడేట్ వచ్చేసి ఎథికల్ హ్యాకర్ ఐ మీన్ ఈసీ కౌన్సిల్ యొక్క ఎక్స్పర్ట్ అనమాట. సో ఇది terminology, kind of an overview. So in this module, we won't be going into great depth on everything because guess what? We have a number of modules that are going to take some of the topics that we talk about in this module and take them into great depth. So we'll be doing that. So let's jump on in to a building. And this is సో it's not మనం quite a city మాట్లాడుకున్నవన్నీ center. చాలా వరకు It's a వస్తాయి little bit ఇందులో. off, ఓకే, and it's a 8-story building. సో మనం మాట్లాడుకున్న చాలా విషయాలు ఇక్కడ కాన్సెప్ట్స్ వస్తాయి. ఎలిమెంట్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అని, అంటే మనం మాట్లాడేది చాలా వస్తాయి ఆల్మోస్ట్ చెప్పాలంటే. ఇవి మీరు చూస్తే అథెంటికేషను మనం మాట్లాడింది. సో వాళ్ళు ఆల్రెడీ ఉంటుంది, బట్ మనం ఆల్రెడీ నేర్చుకుని సగం ఉంటుంది. బట్ ఇది ఎందుకు అంటే ఇది కంప్లీట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. దీంట్లో ఫ్రీ సర్టిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఉంది. ఇలా ఈ మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఒక ఫైనల్ అసెస్మెంట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది లాక్ ఉంది చూసారా, ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే వస్తుంది అనమాట. సో మనం మాట్లాడిన అన్ని ఇందులో వస్తుంది. వైర్లెస్ సెక్యూరిటీ అంటే నెట్వర్క్, ఐఓటీ సెక్యూరిటీ, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ అసెస్మెంట్ ఉంటుంది. దీంట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 21 కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ డోంట్ వరీ, ఎగ్జామ్కి నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు సర్టిఫికేషన్ అచీవ్ అవుతారు. ఇది జనరల్గా మీరు నేర్చుకున్నారు అంటే, బయట నేర్చుకున్నారు అంటే ఇదే కోర్సు మీకు 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సేమ్ ఇక్కడ మనకు ఫ్రీగా వీళ్ళు నేర్పిస్తున్న సర్టిఫికేట్ కూడా సేమ్ వ్యాలిడిటీ, సేమ్ మీరు బయట అయితే 10,000 స్పెండ్ చేస్తే ఏదైతే వస్తుందో ఈ 12 లెక్చర్స్ నేర్చుకుంటే గంట, అంటే రోజుకు గంట, అంటే గంట స్పెండ్ చేయకపోతే హాఫ్ అన్ అవర్ ఓన్లీ, ఒక రోజుకి హాఫ్ అన్ అవర్ చొప్పున ఈ పర్టిక్యులర్ మొత్తం, అంటే ఈ మంత్ మొత్తంలో టార్గెట్ పెట్టుకుంటే ఈ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది నేను చెప్పేది కాకుండా. ఓకే, మీరు ఏమన్నా నోట్స్ యాడ్ చేయాలంటే మీరు ఓన్గా యాడ్ చేసుకోవచ్చు, దీంట్లో చదువుకోవచ్చు. దీంట్లో వచ్చిన ఇవి కూడా ఇస్తారు, ఏంటి పీడిఎఫ్ ఫార్మాట్స్ కూడా ఇస్తారు దానికి చదువుకోవడానికి ఒక్కొక్కటి. సో బుక్ ఇస్తారనమాట, ఇది మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, ఇది పీడిఎఫ్ ఫైల్. సో ఇలా వస్తుంది. సో ఇది మొత్తం కోర్స్ అనమాట. ఈ మొత్తం కోర్స్ ఉంటుంది, 958 పేజెస్ కోర్స్ ఇది. సో ఆన్ కంప్లీషన్ ఏంటంటే మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సో ఈ 3 కోర్సెస్ కంప్లీట్ చేస్తే ఈక్వలెంట్ టు 1 సర్టిఫికేట్ దట్ ఈస్ నోన్ యాజ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఇది కంప్లీట్ చేస్తే మీరు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ కంప్లీట్ చేసినట్టు, ఈ 3 సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తే. ఓకే, సో మన టార్గెట్ ఇప్పుడు ఇదే ఉండాలన్నమాట. సో ఈ 3 సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి. ఇది ఈహెచ్ఈ, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్వర్క్ డిఫెన్స్ ఎసెన్షియల్. టోటల్ 15-26 ప్లస్ ఇది ఒక 10 అవర్స్, 36 అవర్స్ సెషన్ ఉంది. సో మనం కూర్చోవాలి. జనరల్లీ ఫ్రీ ఉన్నాయి చాలా కోర్సెస్, మనం ఇది కాకుండా చాలా సర్టిఫికేషన్స్ ఫ్రీ ఉంటాయి. వన్ కంప్లీషన్ క్రియేట్ ఫ్రీ అకౌంట్ కాదు, లాగిన్ విత్ one minute. ఎస్, నేను ఆల్రెడీ ఇది నా లాగిన్.
దీంట్లో మీరు సర్టిఫికేషన్స్ చూస్తే చూడండి, నాకు ఇలా సర్టిఫికేషన్స్ వచ్చినాయి. చూడండి, విష్ణువర్ధన్ has successfully completed digital forensic, ఇలా సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ఈ సర్టిఫికేషన్ మీకు ఆన్లైన్లో వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఇది ప్రాపర్ సర్టిఫికేట్ యాజ్ అచీవ్మెంట్ ఇలా కంప్లీట్ అవుతుంది. ఇలా మీకు 3 సర్టిఫికేట్స్, ఇవి నా సర్టిఫికేషన్ మీకు చూపిస్తున్నాను జస్ట్. సో ఇలా 3, ఈ ఎథికల్ హ్యాకింగ్ ఎసెన్షియల్స్ అని, ప్లస్ ఇది ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు మీ దాంట్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలా సర్టిఫికేట్స్ వస్తాయి. ఇప్పుడు అన్ని డిజిటల్ సర్టిఫికేషన్స్, ఎవరు ఒరిజినల్ సర్టిఫికేషన్స్ ఏం లేవు, అన్ని ఇలాంటి ఆన్లైన్ సర్టిఫికేషన్సే. ఇది వెరిఫై అవుతుంది అనమాట, ఇది ప్రాపర్ వెరిఫై అవుతుంది. సో మీరు ఆన్లైన్లో వెరిఫై చేసుకున్నా కానీ వెరిఫై అవుతుంది, ఏం టెన్షన్ ఏం లేదు. ఓకే ఓకే, ఇలా మనము సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసుకొని మీరు నోట్ చేసి అంటే మీ రెజ్యూమేలో పెట్టచ్చు సర్టిఫికేట్ నెంబర్స్తో సహా. ప్లస్ ఇది మీరు షేర్ చేయొచ్చు ఎవరితో అయినా. ఓకే, సో ఇలా మీరు చేసుకుంటే ఈ సర్టిఫికేషన్స్ బయట సెక్యూరిటీలో చాలా వ్యాలిడ్. ఒక్కొక్క సర్టిఫికేషన్స్ మీరు బయట నార్మల్గా సేమ్ కోర్స్ చేయాలి అంటే ఈసీ కౌన్సిల్లో లాగిన్ చేసి సేమ్ సర్టిఫికేట్ నేను ఇక్కడ చూపిస్తాను. డిజిటల్ ఫోరెన్సిక్ ఎసెన్షియల్స్, చూడండి, వ్యూ కోర్స్. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది టోటల్గా ఇది చేస్తుంది. ఇంతకుముందు దీనికి $99 సపరేట్ పే చేయాల్సి వస్తుండే. ఇప్పుడు ఇది డైరెక్ట్గా వీడే ఫ్రీ ఇస్తున్నా అని చెప్పేసి ఇస్తున్నాడు. సో మీరు ఈ సర్టిఫికేషన్స్ ఫ్రీ చేయొచ్చు. ఇంతకుముందు దీనికి 99, లాస్ట్ మార్చ్ వరకు దీనికి $99 పే చేయాల్సి వస్తుండే. సో ఈ 3 సర్టిఫికేషన్స్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాడేస్తున్నాడు. సో మనకి బెటర్ ఆప్షన్, సో మనం చేయొచ్చు. ఓకే, సో మిగిలిన ఇంకా వేరే ఇంకేమైనా చేయాలి అంటే మటుకు కాస్ట్లీ చాలా ఉంటాయి. ఒక్కొక్కటి 30,000, 40,000, 50,000 వరకు ఉంటుంది. సో అవి కాకుండా మినిమం అవైలబుల్ ఫ్రీ సర్టిఫికేషన్స్ అయితే ఎసెన్షియల్ సర్టిఫికేషన్స్ అంటారు, ఎసెన్షియల్ సిరీస్ ఇది. సో ఇది మ్యాండేట్గా మనకు కావాలి. ఓకే, సో మీరు టార్గెట్ ఏంటంటే ఈ 3 కంప్లీట్ చేయాలి. సో నేను మీకు దీన్ని ఎలా కంప్లీట్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. సో డైలీ ఒక 30 to 1 hour డైలీ స్పెండ్ చేస్తే దీని గురించి. సో ఇది ఈజీగా మనము కంప్లీట్ చేయొచ్చు. మండే నుంచి మనం ప్యారలల్లీ 2-3 ఇష్యూస్ మీద వర్క్ చేస్తాం. ఒకటి క్లౌడ్, సెకండ్ ఈ సర్టిఫికేషన్స్ ఎట్లా కంప్లీట్ చేయాలనేది, ప్లస్ అజూర్ సెంటిన్, SIEM. ఈ 3 డిఫరెంట్ యాంగిల్లో మనము స్టార్ట్ చేద్దాం. ఓకేదేనా, విల్ మీట్ ఆన్ మండే. ఓకే, బాయ్.